అందరికీ వందనాలు. పరలోకానికి చేరుకున్న మనం ఏ రూపంలో ఉంటాం, ఎటువంటి దేహంతో ఉంటాం? ఇప్పుడైతే మనం మగవారిగా ఆడవారిగా ఉన్నాం. పరలోకంలో కూడా ఇదే విధంగా ఉంటామా, లేక అందరు కలిపి ఒకే దేహంలో ఉంటామా అన్న అంశం మీద ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఇందు నిమిత్తమై హెస్కేలు గ్రంథము 44వ అధ్యాయం 22వ వచనం. వారు విధవరాండ్రనైనను విడువబడిన దానినైనను పెండ్లి చేసుకొనకూడదు కానీ ఇశ్రాయేలీయుల సంతతి వారగు కన్యకలనైనను యాజకులకు భార్యలై విధవరాండ్రుగా ఉన్న వారినైనను చేసుకొనవచ్చును. ఇశ్రాయేలీయుల యొక్క కన్యకల్ని యాజకులకు భార్యలై విధవరాండ్రులుగా ఉన్న వారిని మీరు పెళ్లి చేసుకోవచ్చు. ప్రతి విధమైనటువంటి విధవరాండ్రులు మీరు పెళ్లి చేసుకోకూడదు. యాజకులు భార్యలై తన భర్తలు చనిపోయినటువంటి యాజకులు భార్యలు మాత్రం మీరు పెళ్లి చేసుకోవాలని చెప్పి ఈ యాజకులకు చెప్తున్నారు. ఇక్కడ యాజకులు ఎవరు, విధవరాండ్రులు ఎవరు, కన్యకలు ఎవరు, యాజకులు భార్యలు చనిపోవడం ఏంటి? ఇదంతా కూడా దేనికోసం చెప్పబడుతుందంటే, ఇదంతా కూడా ఇప్పుడు ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు యాజకత్వం చేస్తున్నటువంటి యాజకుల కోసం చెప్పబడుతున్న సందర్భం కాదు. ఇదంతా కూడా దేనికోసం చెప్పబడుతుందంటే, పరలోకంలో దేవుని మందిరంలోని యాజకత్వం నిర్వర్తించే యాజకుల కోసం చెప్పబడుతుంది. యాజకులైనటువంటి సాధువుకు సంతతి వారి కోసం చెప్పబడుతుంది. అంటే పరలోకంలో యాజకత్వం చేసిన వాళ్ళు ఇశ్రాయేలు గోత్రానికి సంబంధించిన కన్యకల్ని భర్తలు చనిపోయినటువంటి యాజకుల భార్యని మీరు చేసుకోవచ్చు. అంతేకాని విధవరాండ్రులు మీరు చేసుకోకూడదు అని చెప్పి ఇక్కడ చెప్పబడుతుంది. పరలోకంలో పెళ్ళిళ్ళేటి, అక్కడ ఆడవారేటి మగవారేటి అని మనకి ఏమైనా అనుమానం ఉంటే ఖచ్చితంగా పరలోకంలో కూడా ఈ భూలోకం మీద ఎలాగైతే మనం మగవారిగా ఆడవారిగా ఉన్నామో ఇదే విధంగా పరలోకంలో కూడా మనం మగవారిగా ఆడవారిగా ఉంటాం. క్షయమైన ఈ దేహం అక్షయతను ధరించుకుని మత్స్యమైన ఈ దేహం అమస్యతను ధరించుకుంటుంది. అంటే మనం ఇప్పుడు ఎలా ఉన్నామో ఇదే రూపాలతో, ఇదే విధంగా ఈ రూపాలతోనే పరలోకానికి చేరుకుంటాం. పరలోకంలోని మనకి భాగ్యాలు దేనిని ఆధారం చేసుకుని మనకి ఇవ్వబడుతున్నాయి తెలుసా? వారి వారి క్రియలు చొప్పున మనకి పరలోకంలో స్థానాలు ఏర్పడబడుతున్నాయి. అంటే ఈ భూలోకంలో మనం కనపరిచిన విశ్వాసం, దేవుడి పట్ల భయభక్తులు, యథార్థత, నీతిని బట్టి వారి వారి క్రియలను బట్టి పరలోకంలో స్థానాలు నిర్ణయింపబడతాయి. మరి ఈ క్రియలు మగవాళ్ళు చేస్తున్నారు, ఆడవాళ్ళు చేస్తున్నారు కనుక ఈ క్రియలను బట్టి పరలోకానికి ఆడవారిగా మగవారిగా ఆ పరలోకంలో మనందరం ఉంటాం. అయితే వాక్యం ఏమిటి సెలవిస్తుందంటే, మార్కు సువార్త 12వ అధ్యాయం 23, 24, 25 వచనాలు. పునరుత్థానమందు వారిలో ఎవరికి ఆమె భార్యగా ఉండును, ఆమె ఆ 7గురికి భార్య అయిను కదా అని అడిగిరి. అందుకు యేసు, మీరు లేఖనములు కానీ దేవుని శక్తిని కానీ ఎరుగకపోవటం వలననే పొరబడుచున్నారు. వారు మృతులలో నుండి లేచినప్పుడు పెళ్లి చేసుకున్నారు, పెళ్లికి ఇయ్యబడరు కానీ పరలోకమందున్న దూతల వల్లే నుందుడు. చదవని వాక్యంలోని యేసుక్రీస్తు ప్రభువాని పరిచయులు ఒక సందేహాన్ని అడుగుతారు. ఒక వ్యక్తికి ఒక భార్య ఉంది. మోషే నియమం ప్రకారంగా తన సహోదరుడు ఎవరైతే ఉన్నారో వాడు ఆమెను పెళ్లి చేసుకోవాలి. అయితే ఇదే విధంగా తర్వాత వాడు చేసుకున్నాడు, వాడు చనిపోయాడు. ఇలాగే 7 ఆమెను పెళ్లి చేసుకున్నారు, 7 చనిపోయారు. చివరికి ఆవిడ చనిపోయింది. ఇప్పుడు ఈమె ఎవరికి భార్యగా ఉంటుందని అడిగితే అప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చెప్పారంటే, పునరుత్థానమందు ఆమె ఎవరికి కూడా భార్య ఉండదు, మృతుల్లో నుండి లేచినప్పుడు పెళ్లి చేసుకున్నారు అన్నారు. అంటే పునరుత్థానమందు అంటే దేవుడు రాకల్లోని ఎత్తబడిన వాళ్ళు ఈ భూలోకంలో భార్య భర్తలు, అన్న తమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు ఏ బంధంతో ఉన్నారో ఈ బంధాన్ని పెనవేసుకుని పరలోకానికి చేర్చబడరు. ఈ బంధం అన్నది ఇక్కడితో తెగిపోతుంది. అంటే పునరుత్థానంలోనే పెళ్లి చేసుకోవాలని చెప్పాను, అంతే తప్ప పరలోకంలో పెళ్లి చేసుకోవాలని
చెప్పబడలేదు. ఈ భూలోకంలో ఎలాగైతే మనం మగవారుగా ఆడవారుగా జీవిస్తున్నామో ఇదే విధంగా పరలోకంలో కూడా మహిమ దేహాలు ధరించుకుని మగవారిగా ఆడవారిగా ఉంటాం. అక్కడ కూడా మగవారు ఆడవారు పెళ్లి చేసుకుంటారు. ఆ చేసుకున్న దాన్నే హెజ్కేలు గ్రంథం 44:22 వచనంలో మనకు చెప్పబడుతుందని ఈ వచనం ద్వారా మనకు అర్థమవుతుంది. దేవుని కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్.